ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సినవి. స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. వికసిత్ భారత్, ఫ్రమ్ ఆస్పిరేషన్ టు అచీవ్మెంట్, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. Alage 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence. A journey to sacrifice, Janasena, 12 years prasthanam. A journey of sacrifice, service and people's trust. Alage bhavishyattu sarikotta taram. Andaru maatladutunna క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది. భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి అలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తొచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు. ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి వస్తారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ జనసేన నాయకులకి అందరికీ కూడా డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. ఆ సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే, అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలు కానీ చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి, మీరు అవసరమైతే. అందుకని కూర్చోబెట్టి, ఇది మనం స్టేట్లో కూర్చోబెట్టి మన పార్లమెంటరీ నియోజకవర్గాలకి, మన రాష్ట్ర ప్రయోజనాలకైతే అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగం దానికైతే పెట్టలేదు. కేవలం మీ రాష్ట్ర ప్రయోజనాలకు, మీ పార్లమెంట్ ప్రయోజనాలకు కాదు, మీరు దేశ ప్రయోజనాల కోసం మన ఎంపీస్, మీరు ముగ్గురే కావచ్చు, కానీ మీ ముగ్గురు కూడా జనసేన తాలూకు గళాన్ని చాలా చాలా బలంగా వినిపించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. అంటే ఈరోజు ఇంతమంది ఉన్నాం ఇక్కడ అంటే దీని వెనక చాలామంది ఒక యూత్ who wants to fight for their fundamental rights and who stood by you through the most turbulent and difficult times. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చేసినా వాళ్ళు నిలబడ్డారు అండగా మనకి. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. Don't take Parliament as a networking center. నాకు గుండె లోతులు నేను చెప్తాను, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ అవర్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ముగ్గురున్న ఎంపీస్, యూ హ్యావ్ అ గ్రేట్ రోల్ అండ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూర్ షోల్డర్స్ టు టేక్ our Janasena commitment towards nation, to
to the highest heights possible. ఇక్కడికి ఎవరు వచ్చిన దాకా చెప్పినట్టుగా పవర్, దాన్ని చెప్పింది పవర్. ప్రొటెస్ట్, ఒక రాష్ట్రం విభజించాలన్నా, ఎవరి మీద, దేశం నాయకుల మీద ఎవరి మీద కోపం వచ్చినా, ఒక షహీన్ బాగ్ కావచ్చు, ఏ కావచ్చు, ఎవ్రీవన్ విల్ కమ్ హియర్ అండ్ లాడ్జ్ దే ప్రొటెస్ట్. ఎలాంటి ప్రొటెస్ట్ చేస్తారంటే, ఒకసారి దేశాన్ని కూడా, దేశం అంతా అన్ని పనులు మానేసి ఇలా చూసే అంత ప్రొటెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఢిల్లీ ఎయిదర్ ఇస్ నోన్ ఫర్ పవర్ or visibly it will be known